మహేశ్వర్ రెడ్డి గారు అన్ని చోట్ల మూలాల నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒకటి అరా మిస్ అవ్వచ్చు, అది హ్యూమన్ ఎర్రర్. మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అది ఆ రోజు కూడా వారు వెళ్ళడం అంటే వారు ఏదో పని మీద వెళ్ళారు. అక్కడ ఏదో వాళ్ళు ఎంత 3 గ్రాములు తెచ్చుకుని తాగడానికి ప్రయత్నం చేస్తూ దొరికారు. అది వ్యాపారస్తులు అయితే అంత ఇదిగా ఉండదు. అది అలవాటుని మేము వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసాం. ఆ రోజు కేసు కూడా నమోదు చేసాం. అందరినీ కూడా కోర్టు పంపడం జరిగింది. మేమైతే కంటిన్యూ నిఘా పెట్టామండి. ఇంతకుముందు మీరు కూడా చూడవచ్చు. ఇంతకుముందు స్టాటిస్టిక్స్ ఈ ఎస్పీ సార్ వచ్చిన తర్వాత స్టాటిస్టిక్స్ చూస్తే మీకు ఎక్కువగానే పట్టుకున్నాం. మేము దానికి మీరేమంటారు, మీరు ఎక్కువ పట్టున్నారంటే ఎక్కువ అమ్ముతున్నారు అంటున్నారు. మీరు దాన్ని ఈక్వల్గా చూస్తున్నారు. ఇప్పుడు మేము పట్టుకున్నామంటే పట్టుకోకపోతే ఏమీ లేదనుకుంటున్నారు, మీరు పట్టుకుంటే ఉంది అనుకుంటున్నారు. అది మేము కష్టపడుతున్నాం, ఎక్కడెక్కడ ఉన్నదాన్ని మేము పట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఉందని తెలుస్తుంది. అదే పట్టుకోకపోతే మీరు లేదనుకోవచ్చు. కానీ మేమైతే వదలం. నిరంతరం మేము ఇటువంటి నేరాలను అరికట్టడం మా బాధ్యత, మా ఉద్యోగం. అన్ని చోట్ల కూడా రైడ్లు చేయడం జరిగిందండి. నేను కూడా అందులో కమిటీలో మెంబరే, ఆర్డీఓ గారు, మేము అంతా కూడాను. ఇవాళ కూడా ఇంకొక కమిటీకి వెళ్తున్నాము. ఎక్కడా కూడా ఆపేదేం లేదండి. బిల్లు లేకుండా ఉంటే మొన్న 14 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా మైన్స్ అండ్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది. వారే డిస్పోజ్ చేస్తారు. పోలీసు ఇందులో డిస్పోజల్ చేసే అవకాశం ఏం లేదు. మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ వారి సహకారంతో మేము చెక్ పోస్ట్ దగ్గర బిల్లులు లేకుండా వెళ్ళిన అన్ని వెహికల్స్ని కూడా మైన్స్కి అప్పగించడం జరిగింది. మేము మొన్న ఒకరోజే కాదు, అంతకుముందు కూడా 4 బళ్ళు 5 బళ్ళు ఎప్పుడు రికార్డు లేకుండా ఉంటే మాత్రం తప్పకుండా మైన్స్ డిపార్ట్మెంట్కి మేము పట్టుకుని అప్పచెప్తున్నాం. దాని మీద మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారీగా 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా జరిమానా కూడా వేసి వదలడం జరుగుతుంది.